త్రిపుర రహస్యం అనేటువంటి ఒక టెక్స్ట్ అద్వైత వేదాంతం గురించి చెప్పడం జరుగుతుంది. అద్వైత వేదాంతం అంటే మన ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి వేదాంతం వచ్చి అదే అద్వైతం. తర్వాత ఇక్కడ చెప్తున్నదేమో శివాద్వైతం. అక్కడ ఇక్కడ కూడా సిద్ధాంతం సేమేనబ్బా. ప్రిన్సిపుల్ వచ్చేంటి నిరాకారమైనటువంటి వ్యవహారంలో నుంచే సృష్టి అంతా వ్యక్తమైంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇది వీళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్తారు. కాకపోతే ఒకటే ఒక తేడా ఏంటంటే శంకరాచార్య గారు ఏం చెప్పారు, ఇది మొత్తం ఈ సృష్టి ఎవరు కూర్చొని చేయలేదు, అసలు నిజంగా చెప్పాలంటే సృష్టి జరగలేదు, మన మనసుకు అనుగుణంగా సృష్టి ఉన్నట్టుగా మనం భావిస్తున్నాము, ఇదంతా ఒక మాయ అన్నట్టు ఆ మహానుభావుడు చెప్తాడు. ఇక్కడ ఈ త్రిపుర రహస్యంలో చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటి, ఈ ప్రపంచం అనేది ఈ విశ్వం అనేది ఒక అద్దంలాగా వ్యక్తమైంది అంటాడు. అంటే ఏంటి అద్దంలాగా వ్యక్తమైంది, ఎక్కడ వ్యక్తమైంది, విశ్వం దర్పణం విశ్వమాన నగరీ తుల్యం అనేటువంటిది ఉంది కదా. అంటే ఏంటి మొత్తం కూడా కనపడుతున్నవన్నీ కూడా ఏంటి ఆ భగవతత్వంలో నుంచి వ్యక్తమైనవే అంటాడు. అంటే ఇక్కడ ప్రిన్సిపుల్ ఏంటి, మొదటిది వచ్చేమో మాయ అయితే, రెండోది వచ్చంటే ఇదంతా మన సృష్టి, అంటే మనం సృష్టి చేశాం కాబట్టి మన కంటికి కనపడుతున్నది అంటాడు. అంటే అక్కడ భగవతత్వంలో కూడా సృష్టి ఉన్నట్టుగా కనపడుతున్నది అని, లేని ఉన్నట్టు కనపడుతుంది మాయని వాళ్ళంటే ఈ చేసిందంతా కూడా మనమే చేస్తున్నాము అంటే మనదేను అన్నట్టు చెప్తారు. అంటే ఏంటి నిరాకారం అంటే ఏంటి, ఆకారం ఉంటే సర్వత్రా వ్యాపించలేదు, నిరాకారమైనప్పుడే అంతా వ్యాపించగలుగుతుంది. ఇప్పుడు ఈ ఈ త్రిపుర రహస్యంలో ఎన్ని పాత్రలు ఉన్నాయి, దత్తాత్రేయుడు గురువు, ఆయన ఏదో ఇందాక షార్ట్లో చెప్పుకున్నాం. రెండోది ఎవరు, ఆయన బోధించినది ఎవరికి, పరశురాముడికి బోధించాడు. ఎవరి పరశురాముడు చెప్పాలంటే జమదగ్ని అనేటువంటి ఒక ఋషికి కొడుకు. కానీ ఆయన ఏదో ఆ జమదగ్ని ఫాదర్ ఏదో పాయసం మార్చిస్తే ఒకళ్ళకేమో విశ్వామిత్రుడు పుడితే ఒకటికేమో పరశురాముడు పుడతాడు. అంటే ఋషులకు పుట్టిన తత్వం వచ్చి క్షత్రియ తత్వం అనమాట. సరే ఏదో జమదగ్న ఆశ్రమానికి కార్తవీర్యుడు అనేవాడు వచ్చి ఈయన ఆ గోవులు చూసి నాకు ఇక్కడ ఉంటే బాగుంటుందని గోవులు తీసుకొని పోతున్నప్పుడు రాముడు వచ్చి ఆ రాజుని చంపేస్తాడు. ఆ తర్వాత ఇంకా ఒక 21 మంది రాజులను కూడా చంపేసి తను రాజ్యం పరిపాలన చేస్తాడు. ఆ రాజ్యానికి వచ్చిన తర్వాత మళ్ళీ యజ్ఞాలు అన్నీ చేస్తాడు. చేసిన తర్వాత చివరికి ఇతను సంపాదించినటువంటి ఈ భూమిని మొత్తం దానం చేసేస్తాడు. కశ్యపుడికి కొంత, మిగిలిన 4-5 మా మునీశ్వర్లకి. వాళ్ళే ఉంటారు, మాకు దానం చేసావు కాబట్టి నువ్వు పగలుండే హక్కు లేదు, నువ్వు పోయి రాత్రిపేట ఎక్కడన్నా ఉండమంటారు. పోయి ఏదో కొండల మీద కూర్చొని తపస్సు చేస్తూ కూర్చుంటాడు మారిపోదామని. మళ్ళీ అక్కడ శ్రీరామచంద్రుడు శివధనుస్సును విరుస్తున్నాడని పోతే మళ్ళీ ఆయన దగ్గరికి పోతాడు. శ్రీరామచంద్రుడు విష్ణుంశ అనేటువంటి గ్రహించి అప్పుడు శ్రీరాముడు అడుగుతాడు, నువ్వు విశ్వామిత్రుడు నా గురువు, ఆయన బంధువు నువ్వు, కాబట్టి నిన్ను నీ 3 లోకాలను నాశనం చేయమంటావు, నిన్నేమన్నా చేయమంటావు అంటాడు. ఈయన తయారు చేసుకున్నవన్నీ నాశనం చేసేస్తాడు. అంటే ఏంటి, ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు చూశాడో తన ఎదురు ఉన్నటువంటి క్రోధం గ్రహించి ఈ క్రోధాన్ని ఎట్లా పోగొట్టుకోవాలా అని విచారణకు మొదలుపెట్టి అప్పుడు దత్తాత్రేయుని కలుస్తాడు. అంటే ఏంటి, మనం ఎంత సంపాదించినా